ఫ్రెండ్స్, మీరు ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వాళ్ళు డౌన్ఫాల్లో ఉన్నారు కదా, మరి ఎందుకు హార్దిక్ పాండ్యా నుంచి కెప్టెన్సీ అనేది రోహిత్ శర్మకో సూర్యకుమార్ యాదవ్కో ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు అని? ఎందుకు ఇవ్వట్లేదంటే, గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి వచ్చేటప్పుడు ఒక అగ్రిమెంట్తో వచ్చాడు. నెక్స్ట్ జరిగే మెగా ఆక్షన్ వరకు తననే కెప్టెన్గా ఉంచాలి అని. దానికి ఒప్పుకున్న ఎంఐ అలానే హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేసింది. నెక్స్ట్ ఐపీఎల్ మెగా ఆక్షన్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? 2027 చివరిలో. 2027 ఐపీఎల్లో కూడా హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్ కెప్టెన్. 2027 ఐపీఎల్ అయిపోయిన తర్వాత జరిగే మెగా ఆక్షన్కి ముందు ముంబై వాళ్ళు కాల్ తీసుకోవచ్చు. హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి స్టెప్ డౌన్ చేయాలా, లేదా హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేయొచ్చా? ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటా. 2025 నుంచి 2027 వరకు హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్ కి కెప్టెన్. ముంబై మేనేజ్మెంట్ అయితే హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి స్టెప్ డౌన్ చేయలేదు. కానీ హార్దిక్ పాండ్యా తన స్వతహాగా తప్పుకుంటే తప్ప. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని కంటిన్యూ అవుతాడా, లేదా హార్దిక్ పాండ్యా రియలైజ్ అయ్యి ముంబై ఇండియన్స్ ఒక లెగసీ కాపాడటం కోసం ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇస్తాడు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. నేను తెలుసుకుంటా. సెలెక్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనకి ఫాలో అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.